మనల్ని తరచుగా మనమే ఎందుకు కట్టడి చేసుకుంటాం? తెలియని భయాలు, చుట్టూ ఉన్నవాళ్ల అభిప్రాయాలు మనల్ని ఎందుకు సంకెళ్లలా బంధిస్తాయి? ఈరోజు మనం టాల్టెక్ అనే పురాతన జ్ఞానం నుంచి కొన్ని చాలా శక్తివంతమైన ఆలోచనలను తెలుసుకుందాం. ఇవి మనల్ని మన కంటికి కనిపించని పరిమితుల నుంచి విముక్తి చేసి నిజమైన స్వేచ్ఛ, ప్రేమతో నిండిన జీవితానికి దారి చూపిస్తాయి. ఈ మాట మనలో చాలామంది జీవించే పద్ధతిని అద్దం పడుతుంది కదూ. మనమంతా ఒక రకమైన మాయలో, ఒక కలలో బతుకుతున్నామన్నమాట. దీన్నే ప్రాచీన టోల్టెక్లు గ్రహం యొక్క కలాని పిలిచారు. ఇదొక కనిపించని జైలు లాంటిది. దాని నుండి మనం ఇప్పుడు ఎలా బయటపడాలో చూద్దాం. స్వేచ్ఛ వైపు మన ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం పుట్టినప్పట్నుంచీ ఉన్న ఈ అదృశ్య కారాగారాన్ని మనం గుర్తించాలి. అంటే ఇదొక పెద్ద బయటి కల. మనమీ ప్రపంచంలోకి అడుగుపెట్టకముందే మన ముందు తరాల వాళ్ళు వాళ్ల వ్యక్తిగత కలల ద్వారా ఒక వాస్తవికతను నిర్మించారు. దాన్నే మనం ఫాలో అవుతున్నాం. చిన్నప్పటినుంచి మనకి ట్రైనింగ్ ఇస్తారు లేదా పెంపకం చేస్తారు. అచ్చం ఒక జంతువుకు శిక్షణ ఇచ్చినట్టు. ఇది కావాలని చేసేది కాదు, కాని ఒక సామాజిక కండిషనింగ్ సిస్టమ్ ద్వారా ఇది జరిగిపోతుంది. మంచి చేస్తే బహుమతి, తప్పు చేస్తే శిక్ష. ఈ ప్రాసెస్లో చాలా పవర్ఫుల్ విషయం ఏంటంటే, ఒక స్టేజ్ దాటాక అది మన లోపలే ఇంకిపోతుంది. ఇక మనల్ని కంట్రోల్ చేయడానికి బయటనుంచి ఎవ్వరూ అవసరం లేదు. మనల్ని మనమే శిక్షించుకోవడం, మనల్ని మనమే జడ్జ్ చేసుకోవడం మొదలుపెడతాం. ఈ స్వీయ పెంపకం మన మైండ్లోనే ఒక పవర్ఫుల్, కొన్నిసార్లు చాలా క్రూరమైన డైనమిక్ని సృష్టిస్తుంది. మన మైండ్లో రెండు వ్యతిరేక శక్తులు తయారవుతాయి. ఒకటి, మన ప్రతి తప్పును, ప్రతి లోపాన్ని శిక్షించే ఒక న్యాయమూర్తి. ఇంకొకటి, ఆ శిక్షను మౌనంగా యాక్సెప్ట్ చేసి బాధపడే బాధితుడు. విచిత్రమేంటంటే ఈ ఇద్దరు మనమే. ఈ లోపల జరిగే యుద్ధం కేవలం ఆలోచనలు మాత్రమే కాదు, ఇది మనలో ఒక రకమైన ఎమోషనల్ పాయిజన్ని సృష్టిస్తుంది. మనల్ని భయం, బాధ అనే ఒక సైకిల్లో బంధించేస్తుంది. మరి ఈ కల నుంచి మనం ఎలా మేల్కొనగలం? మన లోపలున్న ఈ జైలర్లను ఎలా సైలెంట్ చేయగలం? దానికి ఒక మార్గముంది. టోల్టెక్ జ్ఞానం మనకు పెద్ద పెద్ద ఫిలాసఫీలు చెప్పదు. సింపుల్గా, పవర్ఫుల్గా భయం మీద ఆధారపడిన పాత ఒప్పందాలను చెరిపేసి 4 కొత్త ఒప్పందాలను చేసుకోమని చెబుతుంది. ఈ మార్పుకు పునాది మొదటి ఒప్పందం. ఇది అన్నింటికన్నా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మిగతా అన్నింటినీ మార్చే శక్తి దీనికే ఉంది. మీ మాటలో దోషరహితంగా ఉండండి. వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని మన మాటలకు సృష్టించే శక్తి, నాశనం చేసే శక్తి రెండూ ఉంటాయి. మన వాస్తవికతను నిర్మించే టూల్ అదే. ఇక్కడ దోషరహితంగా ఉండటమంటే పర్ఫెక్ట్గా ఉండటమని కాదు. దాని అసలర్థం పాపం లేకుండా అని. పాపమంటే ఏంటి? మనకు మనం వ్యతిరేకంగా చేసుకునేది ఏదైనా పాపమే. సో మన మాటల్ని, మనల్ని మనం కించపరుచుకోవడానికి గానీ, ఇతరుల్ని బాధపెట్టడానికి గానీ వాడకుండా ఉండటమే దోషరహితంగా ఉండటం. మన మాటలు ఒక మ్యాజిక్ లాంటివి. వాటిని చెడుగా వాడితే అది బ్లాక్ మ్యాజిక్. అది ఎమోషనల్ పాయిజన్ని వ్యాపింపచేస్తుంది. అదే మాటల్ని ప్రేమగా, నిజాయితీగా వాడితే అది వైట్ మ్యాజిక్. చాయిస్ మన చేతుల్లోనే ఉంది. మాటలు ఎంత పవర్ఫుల్లో చూడండి. ఒక తల్లి తన కూతురుతో కోపంలో అన్న ఆ ఒక్క మాట ఆ అమ్మాయి జీవితాన్ని ఎలా మార్చేసిందో గమనించండి. ఆ ఒక్క క్షణంలో మాటలతో ఒక మంత్రం వేయబడింది. అంతే, ఆ అమ్మాయి తనని తాను నమ్మడం మానేసింది. తన గొంతు బాగోదని ఒక ఒప్పందం చేసేసుకుంది. జీవితాంతం మళ్లీ పాడలేకపోయింది. అంత శక్తి ఉంటుంది మన మాటలకు. మొదటి ఒప్పందం పునాది అయితే, ఈ మార్పును పూర్తి చేయడానికి మనకు ఇంకా 3 పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. రెండవ ఒప్పందం, దేనినీ వ్యక్తిగతంగా తీసుకోకండి. ఇతరులు చెప్పేది లేదా చేసేది మన గురించి కాదు. అది వాళ్ల సొంత కళ, వాళ్ల నమ్మకాల ప్రతిబింబం. ఇది అర్థం చేసుకున్నప్పుడు వాళ్ల మాటల విషం మనల్ని తాకదు. మనం స్వేచ్ఛగా ఉంటాం. వాళ్ల తీర్పులకు మనం బందీలం కాదు. మూడవ ఒప్పందం, ఊహలు చేసుకోకండి. మనం చాలాసార్లు ఇతరుల ఉద్దేశాల గురించి మన మైండులోనే కథలల్లేసుకుని బాధపడతాం. దీనివల్ల అనవసరమైన గొడవలు, అపార్థాలు వస్తాయి. దాని బదులు ధైర్యంగా ప్రశ్నలు అడగటం ద్వారా మనం చాలా బాధల నుండి బయటపడచ్చు. నాల్గో ఒప్పందం, ఎప్పుడూ మీ బెస్ట్ ఇవ్వండి. మీ బెస్ట్ అనేది ప్రతిరోజూ, ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు కన్నా ఆరోగ్యంగా ఉన్నప్పుడు అది వేరేలా ఉంటుంది. స్వీయనింద లేకుండా,
ప్రతి క్షణంలోనూ మీ శక్తి మేరకు పనిచేయడం ద్వారా మీరు మొదటి 3 ఒప్పందాలను మీ జీవితంలో ఒక భాగం చేసుకుంటారు, వాటిని అలవాట్లుగా మార్చుకుంటారు. సరే, మరి ఇదంతా ఎక్కడికి దారితీస్తుంది? ఈ ఒప్పందాలను పాటిస్తే మనం మన స్వంత వాస్తవికతను, మన స్వంత కలను స్పృహతో సృష్టించుకునే శక్తిని పొందుతాం. మన సమాజంలో సాధారణంగా ఉండే భయం, తీర్పులతో నిండిన నరకంలాంటి కలను మన వ్యక్తిగత ప్రేమ, స్వేచ్ఛలతో నిండిన స్వర్గంలాంటి కలగా మార్చుకునే శక్తి మనకుంది. ఇదే చివరిగా మనం గుర్తుంచుకోవాల్సింది. స్వర్గం అనేది మనం చనిపోయాక వెళ్లే ప్రదేశం కాదు, కాని ఏ క్షణంలోనైనా మనకోసం మనం సృష్టించుకోగల ఒక జీవన విధానం. చూడండి, పాత ఒప్పందాలన్నీ మనకు తెలియకుండానే మనపై రుద్దబడ్డాయి. మనం వాటిని ఎంచుకోలేదు. కాని ఈ కొత్త ఒప్పందాలు, ఇవి మన ఎంపిక. మరి మీరు ఏ కలలో జీవించాలని ఎంచుకుంటారు? భయమనే కలలోనే ఉండిపోతారా, లేక ప్రేమ, స్వేచ్ఛతో నిండిన మీ సొంత కలను సృష్టించుకుంటారా? ఆ చాయిస్ మీదే.